సో టెక్ టాలెంట్ని ఇండియన్స్ని ఫిల్ అని పిలుస్తుంది. సో ప్రపంచం అంతా సరే పోండ్ర బాబు అంటుంటే నిన్న కూడా రీసెంట్గా యూకే నుంచి అరౌండ్ 1.5 lakhs మెంబర్స్ని వెనక్కి తిరిగి పంపించేస్తానని అంటున్నారు. సరే దీని పక్కన ఒక పక్క యూఎస్, ఇంకో పక్క కెనడా, ఇంకో పక్క ఐర్లాండ్, సో ప్రపంచ దేశాలన్నీ కూడా తన్ని ధర్మేస్తా ఉన్నారు ఇండియన్స్ని, అందరినీ కాదు కొంతమందిని. అయితే ఇక్కడ సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక వర్షన్ చెప్పాలనుకున్నా, ఈ ఫిన్లాండ్ అనేది యూరోపియన్ కంట్రీ, వన్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీ ఇది. సో నార్థన్ యూరోపియన్ కిందకు వస్తుంది ఇది అరౌండ్ 3,38,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అంటే ఏపీ అది తెలంగాణ విడిపోక ముందు దాదాపు 2,75,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఏపీ తెలంగాణ కలిసి ఉంటే కంటే ఇంకొంచెం ఎక్కువ అనుకోండి. అది దేశం దాదాపు జనాభా వచ్చేసి 55 lakhs మెంబర్స్. సో మనకి ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే చాలా కోట్ల మంది ఉన్నారు. సరే దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. దాదాపు 55 lakhs మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. అయితే సరే దీని గురించి మాట్లాడుకునేది ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. సో పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడికి వచ్చి పని చేయడానికి రావాలి, అక్కడ పని చేసి డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చినప్పుడు సో డెఫినెట్లీ మెల్లగా అక్కడ కమ్యూనిటీ గ్రో అవుతుంది. సో డెఫినెట్లీ అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ ఇస్తానంటారు. సో వర్క్ చేయించుకుంటారు. డెవలప్ అయిన తర్వాత మీ దేశాలకు మీరు పోండి, ఏదైతే మా జీతాలు మా వనరులు మీరు వాడేసుకుంటున్నారు అంటారు. అంటే ఎంతవరకు న్యాయం? సో ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కదా, సో యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ, ఎస్పెషల్లీ యుఎస్ గురించి మనం మాట్లాడుకుందాము. మరి టాప్ కంపెనీస్లో సిఇఓస్ కానీ లేకపోతే టాప్ పొజిషన్స్లో కానీ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, డాక్టర్స్ కానివ్వండి, యూ టేక్ ఎనీ ఫీల్డ్, ఈవెన్ నాసాలో చూసుకున్నా కానీ ఎక్కువగా టాప్ పొజిషన్లో ఉన్నది ఇండియన్సే.